శ్రీ కైవల్యపథంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేకస్తంభకు కేలిలోలభిలసదృగ్జాల సంభూతనానా కంజాత భవాంఢకుంభకు మహానందాంగనాడింభకు పరమానంద స్వరూపుడైన ఆ నందనందనుని శ్రీ చరణారవిందాలకు నమస్కరిస్తూ భాగవతం వ్యాస చింత శౌనకాది మునీంద్రులతో సూత మహర్షి ఇలా చెప్పసాగాడు. మూడో యుగమైన ద్వాపరం పూర్తి అవుతున్న సమయంలో ఉపరిచర వసువు వీర్యం వల్ల ఉద్భవించి వాసవి అనబడే సత్యవతికి పరాశరుని వల్ల నారాయణాంశతో వేదవ్యాసుడు జన్మించాడు. ఒకనాడు ఆయన బదరికాశ్రమంలో సరస్వతి నదిలో స్నానాది నిత్య కృత్యాలు పూర్తి చేసుకొని శుచి అయి సూర్యోదయ సమయంలో ఏకాంత స్థలంలో ఒంటరిగా కూర్చున్నాడు. భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసిన మహర్షి అవ్యక్తమైన కాల వేగానికి లోకంలో యుగ ధర్మాలు సాంకర్యం పొందుతాయని, పాంచభౌతిక శరీరాలకు శక్తి సన్నగిల్లుతుందని, మానవులు సారహీనులు, ధైర్యరహితులు, మందబుద్ధులు, అల్పాయుష్కులు, దుర్బలులు అవుతారని తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. అందరికీ మేలు కలిగించాలనే ఆశయంతో హోత, ఉద్ఘాత, అధ్వర్యుడు, బ్రహ్మ అనే నలుగురు ఋత్విక్కులచే అనుష్ఠింపదగి ప్రజలకు క్షేమం చేకూర్చే వైదిక కర్మలైన యజ్ఞాలు నిరంతరం అవిచ్ఛిన్నంగా సాగడం కోసం ఒకటిగా ఉన్న వేదాన్ని రుక్కు, యజస్సు, సామము, అధర్వణము అనే 4 వేదాలుగా విభజించాడు. ఇతిహాస పురాణాలన్నీ కలిపి పంచమ వేదం మహాభారతంగా పేర్కొన్నాడు. పైలుడు ఋగ్వేదాన్ని, జైమిని సామవేదం, వైశంపాయనుడు యజుర్వేదాన్ని, సుమంతుడు అథర్వవేదాన్ని అధ్యయనం చేశారు. సూతుని తండ్రి గారైన రోమహర్షణుడు పట్టుదలతో సమస్త పురాణాలు, ఇతిహాసాలు పఠించడం ప్రారంభించాడు. ఇలా తాము నేర్చుకున్న వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు ఆ తపోధనులు తమ శిష్యులకు వేరు వేరుగా విభజించి చెప్పారు. ఆ శిష్యులు తమ శిష్యులకు అనేక విధాలుగా ఉపదేశించారు. అలా వేదం భూమి మీద అనేక శాఖలతో సమాజంలో ప్రకాశిస్తూ ఉన్నది. ఈ విధంగా వేదములు విభజింపబడి మందబుద్ధులైన మానవులచే పఠింపబడుతూ ఉన్నాయి. వేదాలు అందరూ చదవలేరు కాబట్టి సామాన్యులందరికీ క్షేమం కలగాలని దీనవత్సలుడైన వ్యాస భగవానుడు మహాభారతాన్ని రచించాడు. వేదాల సారమే పంచమ వేదం మహాభారతం. వేదాలు అందరూ చదవలేరు, అందరూ అర్థం చేసుకోలేరు కాబట్టి ఆ వేద సారాన్ని మహాభారతంగా అందించాడు వ్యాస భగవానుడు. అయినప్పటికీ విశ్వ శ్రేయస్సు కోసం తాను చేసిన కృషిలో ఆయన హృదయం సంతృష్టి చెందలేదు. అందువల్ల ఆ మహర్షి సరస్వతి నదీ తీరంలో ఏకాంతంగా కూర్చుండి తన సంతృష్టికి కారణం ఏమిటా అని ఆలోచింపసాగాడు. ఎన్నో కఠోర వ్రతాలు ఆచరించాను, వేదాలను విభజించాను, అగ్నులను అర్చించాను.
ఆచార్యులను గౌరవించాను. శాస్త్రోక్తాలైన కర్మలన్నీ ఏమాత్రం లోపం లేకుండా నడుపుతున్నాను. వేదాల్లోని అర్థాన్నంతా మహాభారత రూపంలో వెల్లడించాను. ఈ రూపంగా పామరులు సైతం తమ తమ ధర్మ కర్మలు గుర్తించేటట్లు చేశాను. ఎంత చేసినా ఏదో ఒక లోపం నా అంతరాత్మకు సంతోషం కలగడం లేదు. నా మనస్సులో ఉన్న ఆ పరమేశ్వరుడు సంతుష్టుడు కావడం లేదు. కారణం ఏమిటో అన్నీ చేశాను, కానీ హరిభక్తులైన పరమహంసలకు అత్యంత ప్రియమైన భాగవత స్వరూపాన్ని చెప్పడం మాత్రం మరిచిపోయాను. ఎంత పొరపాటు చేశాను, ఎంత తెలివి తక్కువ పని చేశాను, ఎంతటి విస్మృతి పాలయ్యాను అని వ్యాస మహర్షి విచారిస్తూ కూర్చున్నాడట. ఆ సమయంలో తన చేతిలో ఉన్న మహతి అనే వీణ తీగలలో నుంచి నారాయణ 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 నామం నిరంతరంగా ప్రతిధ్వనిస్తూ ఉండగా, నోటి వెంట వెలువడే హరినామ సంకీర్తనం అనే అమృత ప్రవాహంలో మహాయోగులందరూ పరవశించిపోతూ ఉండగా, బంగారు రంగు జటాజూట కాంతి సమూహాలకు దిక్కులన్నీ ప్రభాత కాంతులతో మెరుస్తూ ఉండగా, ఒంటి నిండా ధరించిన తులసి మాలల సుగంధాలు ఆకాశం నిండా వ్యాపిస్తుండగా, ముల్లోకాలలో అఖండమైన పేరు ప్రతిష్టలు కలవాడు, సకల శాస్త్ర పురాణ విశారదుడు అయిన నారదుడు వ్యాసుని దగ్గరకు ఆకాశ మార్గాన వచ్చాడు. అలా వచ్చిన నారద మహర్షి వినయశీలుడు, వేదాలను విభజించిన ఉల్లాసం కలవాడు, సంసార దుఃఖం లేనివాడు, మనోవిజ్ఞానం పూర్తిగా కలిగిన వాడు అయిన వ్యాస మునీంద్రుణ్ణి చూసి ఇలా అంటున్నాడు: ధాతవు భారత శృతి విధాతవు, వేద పదార్థ జాత విజ్ఞాతవు, కామ ముఖ్య రూపి షట్క విజేతవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు, యోగినేతవు, వినీతుడవీవు, చెలించి చెల్లరే, కాతరు కైవడిన్ భగవ కారణమే, పరాశరాత్మజ. ధాతవు భారత శృతి విధాతవు, వేద పదార్థ జాత విజ్ఞాతవు, కామ ముఖ్య రిపు షట్క విజేతవు, బ్రహ్మతత్వ నిర్ణేతవు, యోగినేతవు, వినీతుడవీవు, చెలించి చెల్లరే, కాతరు కైవడిన్ భగవ కారణమేమి, పరాశరాత్మజ. పరాశరుని పుత్రుడా వ్యాసమునీంద్ర, నీవు బ్రహ్మదేవుడవు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే అరిషడ్ వర్గాలను జయించిన వాడవు. పరబ్రహ్మ తత్వాన్ని నిర్ణయించిన వాడవు. యోగులలో అగ్రగేసరుడవు, వినయ సంపన్నుడివి. ఇటువంటి నీవు ఈ విధంగా చరించిపోయి పిరికి వాడిలాగా విచారించడం ఆశ్చర్యంగా ఉంది. కారణమేమిటయ్యా అని నారదుడు అడగగా, వ్యాసులు ఇలా అంటున్నారు: నారదమునీంద్ర, నీకు తెలియనిది ఏమున్నది? బ్రహ్మ మానస పుత్రుడవు, శ్రీమన్నారాయణ సంకీర్తనాన్ని స్వీకరించావు. త్రిలోక సంచారివి, మహత్తరమైన తత్వజ్ఞానివి. నారద, నీకు తెలియని ధర్మం ఏ లోకంలోనూ లేదు. అనేక విషయాలను అవలోకనం చేసుకున్నవాడవు. నా విచారానికి కారణం ఏమిటో దయతో నాకు వివరించండి మహాత్మా అన్నాడు. ఆర్యులచే పూజితుడా వ్యాస, పవిత్రమైన అనేక ధర్మ విశేషాలను నీవు వెల్లడించావు. నారదముని వ్యాసంతో అంటున్నాడు. కానీ పొరపాటు ఏమిటి అంటే, దానిలో కొంచెం మాత్రమే విష్ణు కథలు చెప్పావు. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు
మహాభారతం లాంటివి నువ్వు అందించినప్పటికీ అందులో భగవంతుని గురించి పూర్తిగా వివరించలేదు నాయన. చక్కగా సమగ్రంగా చెప్పలేదు. వాసుదేవుని గుణ విశేషాలు వర్ణించి చెప్తే సంతోషించినట్లు ఎన్ని ధర్మాలు విస్తరించి చెప్పినా భగవంతుడు సంతోషించడు. నీ మనస్సుకు ఈ లోటు రావడానికి కారణం, నీ మనసు వ్యాకులత చెందడానికి కారణం నీవు నీ గ్రంథాలలో హరినామ సంకీర్తనం ప్రధానంగా చేయకపోవడమే నాయన. పరిణామ స్తుతి సేయు కావ్యము సువర్ణాంభోజ హంసావళి సురుచిభ్రాజితమైన మానస సరస్ఫూర్తిన్ వెలుగొందు శ్రీ హరినామస్తుతి లేని కావ్యము విచిత్రార్థాన్వితం వయ్యు శ్రీకరమయ్యుండదు అయోగ్య దుర్మదన తత్కాకోలకర్తాకృతిన్. పరాశర పుత్ర వ్యాస, హరినామ సంకీర్తనంతో ప్రకాశించే కావ్యం బంగారు కమలాలతో కలహంస పంక్తులలో శోభాయమానమైన మానస సరోవరం లాగా విరాజిల్లుతుంది. హరినామ సంకీర్తనం లేని కావ్యం చిత్ర విచిత్రాలైన అర్థాలతో కూడి ఉన్నప్పటికీ దుర్గంధంతో కూడి కఖో వికాలంగా ఉన్నటువంటి బురద కుంటలాగా ఉంటుంది. అది శోభాయమానం కాదు, శుభంకరం కాదు. అపశబ్దంబుల కూడియుం హరి చరిత్రాలాపముల్ సర్వపాప పరిత్యాగము సేయుగావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ సేయుచు వీనులన్ వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్ తపసుల్ సాధులు ధన్యులౌధురు గదా తత్వజ్ఞ చింతింపుమా. తత్వ విశారద వ్యాసమునీంద్ర, పవిత్రమైన హరి చరిత్రలు కలిగిన కావ్యాలు తప్పులతో కూడుకున్నప్పటికీ సకల పాపాలను పటాపంచలు చేస్తాయి. అందువల్లనే సజ్జనులైన తపోధనులు శ్రీహరిని భావిస్తూ, శ్రీహరి లీలలు గానం చేస్తూ, నామ జపం చేస్తూ, కథలు చెప్పుకుంటూ, వింటూ, ఎప్పుడూ ఆయననే కీర్తిస్తూ తమ జన్మలు సార్థకం చేసుకుంటారు. వ్యాసమునివర్య, కర్మ వాసన ఆధారం లేని జ్ఞానం విష్ణు భక్తి లేకపోతే విశేషంగా ప్రకాశించదు. ఫలాపేక్ష లేని నిష్కామ కర్మమైన భగవద్ అర్పితం కాకపోతే అది ప్రశస్తం కాదు. జ్ఞానం గాని, వాక్కు గాని, కర్మ గాని అవి ఎంత గొప్పవైననో భక్తి లేనినాడు అందులో నిరర్థకాలే అవుతాయి. అందువల్ల వ్యాస మహర్షి, నీవు మహానుభావుడవు, సత్య దర్శనుడవు, దిగంత కీర్తి కలవాడవు, సత్యనిష్ఠుడవు, నియమ పరాయణుడవు. మానవులందరికీ భవబంధ విముక్తి కోసం భగవంతుడైన మాధవుని లీలలు భక్తితో విశేషంగా వర్ణించు. వాసుదేవుని వర్ణించని ఘట్టాలన్నిటిలో భావార్థ భేదాలు వెతుక్కుంటూ రూపాలు నామాలు పట్టుకొని ఉండే మనసు ప్రచండమైన వాయు వేగానికి ప్రవాహంలో పడి కొట్టుకుపోయే పడవల రేవు చేరలేదు. కలుషితాలైన కామ్య కర్మలకు అలవాటు పడి పరమార్థాన్ని విస్మరిస్తారు మనుషులు. అందువల్ల బుద్ధి పెడదారి పట్టించకుండా వారికి భగవత్ తత్వాన్ని అందించి వారి వ్యథలు తొలగించునాయన అని చెప్పి నారదుడు ఇలా ఇంకా పలుకుతున్నాడు. ఎరిగెడివాడు కర్మ చెయ్యమెల్లను మాని హరిస్వరూపముల్ ఎరయనెరంగి ఔవలన నేరుపు చూపు గుణానురక్తుడై తెరకు వలేకకు మరుచు దేహధనాధ్యభిమానయుక్తుడై ఎరుగని వానికి తెలియ ఈశ్వరలీలెరుంగ చెప్పవి. మునీంద్ర వ్యాస, కామ్య కర్మలన్నింటినీ పరిత్యజించి ప్రాజ్ఞుడైన వాడు గోవిందుని గుణగణాలందు అనురక్తుడై
హరి స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం సమర్థమైన ప్రయత్నం చేస్తాడు. అజ్ఞాని వివేకహీనుడై దేహాభిమానం, ధనాభిమానం మొదలైనవి కలవాడై సంచరిస్తూ ఉంటాడు. అటువంటి అజ్ఞానులకు సైతం ఈశ్వర లీలలు తెలియచేసేటట్లుగా నీవు చెప్పాలి. ఈ విశాల ప్రపంచంలో విష్ణువు కంటే ఇతరమైనది ఏదీ లేదు. ఈ విశ్వమంతా విష్ణుమయం. ఆ పరమేశ్వరుని సంకల్పం చేతనే ఈ ప్రపంచానికి సృష్టి, స్థితి, లయ కారకాలు ఏర్పడుతున్నాయి. వ్యాస మహర్షి, నీవు సర్వజ్ఞుడవు, నీకు తెలియనిది కాదు. నీవు శ్రీహరి లీలా అవతారాలలోని విక్రమ విశేషాలను స్తుతించు. మానవుని జ్ఞానానికి, అధ్యయనానికి, ఔదార్యానికి, అనుష్ఠానానికి, తపస్సుకు, ధైర్యానికి, సంపదకు ప్రయోజనం పుణ్య శ్లోకుడైన పురుషోత్తముని స్తుతించడంలోనే ఉంటుంది నాయన అని చెప్పి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని అందించి కూడా తృప్తి చెందక మరి విచారంతో ఉన్నటువంటి ఆ వేద వ్యాసుని యొక్క వ్యాకులతను తొలగించి తన చింతకు కారణం ఆ భగవంతుని యొక్క ఆ భక్తి ప్రచారం చేయకపోవడమే. కాబట్టి ఆ భగవంతుని గురించి ప్రజలకు అందించవలసినటువంటి బాధ్యత నీకుంది నాయన. భగవంతుని గురించి నీవు రాయనందువల్లే నీకు ఈ అసంతృప్తి, నీ లోపల ఈ చింత కలుగుతూ ఉంది. కావున నీవు ఆ భగవంతుని గురించి ఒక కావ్యాన్ని, అద్భుతమైనటువంటి భగవంతుడు భక్తుడుకు ఉన్న సంబంధాన్ని తెలియజేయడానికి నువ్వు పూనుకోవాలని చెప్పి కర్తవ్యాన్ని వేద వ్యాసుల వారికి అందించి నారద మహర్షి ఈ విధంగా వ్యాసుల యొక్క వ్యాకులతను తొలగించారు. నమస్తే.